మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు 2 బృందాలుగా విడిపోయి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్సుఖ్ నగర్ కాలనీలోని మెయిన్ రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, అక్కడ స్థానికులు కానీ అక్కడ అధికారులు కానీ ఏమంటున్నారు ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి? సౌజన్య ప్రస్తుతం అయితే నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ కొన్ని ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని అయితే అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఇటు హైడ్రా అధికారులతో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగారం మున్సిపాలిటీ పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా 2 టీమ్స్ తో ఏర్పాటైతే ఇక్కడ నుంచి కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ రాంపల్లి సమీపంలో ఉన్నటువంటి రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్ ను ఆక్రమించి అయితే కొంతమంది అక్రమ నిర్మాణాలు నిర్మించారని చెప్పేసి ఇటు హైడ్రా అధికారులు రీసెంట్ గా కొన్ని ఫిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేసి ఆ తర్వాత ఈ రోజు జేసీబీ సాయంతో అయితే అక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొన్ని నెలల నుంచి కూడా కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ జీవన కొనసాగిస్తున్నారు. వాళ్ళ జీవనోపాధం కూడా అక్కడి నుంచి మేము సంపాదిస్తున్నాము, ఇప్పుడు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కాస్త ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, మనకి ఇప్పటివరకు అయితే హైడ్రా అధికారులు హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడైతే చెరువులు, కుంటలు, నాళాలు, పార్కింగ్ ప్లేసులు ఎక్కడైనా సరే అక్రమంగా నిర్మించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఇప్పటికే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా చూసుకోవచ్చు, బెంగళూరుకి వెళ్ళి కూడా ఇక్కడ చెరువుల పరిరక్షణ ఏ విధంగా ఉండాలి, అలాగే వర్షం పడినప్పుడు వర్ష ప్రభావంతో ఉన్నప్పుడు నాళాలు, కుంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి, అలాగే వరదలు వచ్చినప్పుడు రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోతాయి. ఆ టైంలో ఏమైనా చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో ప్రాణ నష్టం నుంచి, ఆస్తి నష్టం నుంచి ఎలా రక్షించాలనే నేపథ్యంలో ఇటు బెంగళూరు కూడా పర్యటనకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజు పూర్తిగా హైడ్రా దృష్టి మాత్రం ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిపైన అయితే దృష్టి సారించడం జరిగింది. చెరువుల పరిరక్షణ ధ్యేయంగా అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద కూడా అక్కడికి వెళ్లి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. కానీ అక్కడ చాలా వరకు కూడా తమ ఇళ్లను తొలగిస్తారేమో చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ రంగనాథ్ ఇటు కమిషనర్ మాత్రం అక్కడ కేవలం మేము కొన్ని ఫిర్యాదులు రావడంతో అక్కడ కేవలం తనిఖీలు ఇక్కడ పరిశీలించడానికే వచ్చాము, మీరు భయాందోళనకి గురి కావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళకు ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు అయితే అక్కడ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి రాంపల్లి సమీపంలో అయితే రాజ్సుఖ్ నగర్ కాలనీలో అయితే మెయిన్ రోడ్ ను ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలను అయితే జేసీబీల సాయంతో అయితే పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమైతే అక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే అక్రమంగా నిర్మించినటువంటి ప్లేసులు కావచ్చు, అలాగే రోడ్లను కూడా ఆక్రమించి కొంతమంది షెడ్లు ఏర్పాటు చేసి ఇటు కొంతమంది వ్యాపారాలను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మున్సిపల్ అధికారులు కూడా వాటిపైన ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. ఎక్కడెక్కడైతే నిర్మాణాలు నిర్మిస్తున్నారో అలాగే ఎక్కడైతే షాప్స్ టెంట్లు వేసేసి షెడ్స్ వేసేసి వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు, వాటన్నిటిపైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా అలా గుర్తించి వేయడం కూడా జరిగింది. సో ఇట్లానే కంటిన్యూస్ గా గ్రేటర్ నగరంలో థ్యాంక్ యూ లహరి.